నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఫ్యాక్షనిజం వేటాడి నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వైసీపీ అధికార ప్రతినిధి రోజా గారికి వారసులారుగా పేరుగాంచిన శ్యామల గారు. శ్యామల అంటే ఎవరికి తెలియదు, యాంకర్ శ్యామల. మొన్న ఎలక్షన్ టైంలో ఆవిడ ఒక్కసారిగా రాజకీయ అట్రం చేశారు. అప్పటి నుంచి తనదైన స్టైల్లో స్పీడ్ పెంచారు మాటలు. ఓకే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ మాటలు మాట్లాడడంలో ఏం తప్పులేదు. కానీ మన కింద ఏముందో దాన్ని దాచిపెట్టి ఎదటి వాళ్ళ కోసం మాట్లాడడం ఏంటి అన్నది కూటమి క్యాడర్ అంతా కూడా అవన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. గతంలోనే శ్యామలక్క అని పిలుచుకుంటారు వాళ్ళు ముద్దుగాని. శ్యామల గారుని ట్రోల్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆవిడ మీద విమర్శన అస్త్రాలు సంధించారు. దానికి ఆవిడ ఆవేదన కంటతడి కూడా పెట్టుకుండి చాలా ఫీల్ అయ్యారు ఆవిడ. ఎందుకంటే ఎవరన్నా అంటే ఫీల్ అవుతారు కదా జనరల్గా. అందులోని మహిళలు మరింత సున్నిత మనస్కులు కాబట్టి ఇంకా ఫీల్ అవుతుంటారు. కానీ ఏమంటే రోజా గారు ఏం మాట్లాడేవారు, లేదా మీ పార్టీలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు చాలా పేర్లు చెప్పొచ్చు, వాళ్ళందరూ అప్పుడు ఎలా మాట్లాడేవారు, మహిళలకి మీ హయాంలో ఎలాంటి రక్షణ ఉంది, మా వాళ్ళందరూ కూడా విజువల్స్ అవి కూడా వేస్తారు. ఆవిడ ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అది ఒకసారి మనం చర్చిద్దాం. ఎందుకంటే మహిళల ప్రాణాలకు ఆవిడ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నేను వినిపిస్తాను. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది, మహిళల మాన ప్రాణాలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేదు. ఇవన్నీ కూడా బుల్లెట్ పాయింట్స్ అండి. శ్యామల గారి విజువల్స్ కూడా ఏంటి. కూటమి ప్రభుత్వంలో పోలీసులు కలిసిపోయి రాయల్ బాధితురాలు లక్ష్మిని వేధించారు. కిరణ్ రాయల్ కోసమా ఇప్పుడు ఈవిడ పెట్టారు ఇది. ఓకే, బాధితురాలు లక్ష్మికి అండగా ఉండాల్సిన కూటమి నేతలు ఆమెను అరెస్టు చేయించారు. ఇది ఇలాంటివి ఈ అంశాలు వచ్చినప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మరి ఆమెని గ్యారంటీగా రివర్స్లో అటాక్ చేస్తారు. ఎందుకంటే జత్వానీది అప్పుడే మర్చిపోలేదు కదా. జత్వానీ కేసులో ఏమైందని ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్నామని తీసుకొస్తే సరే అదంతా కూడా తప్పుడు తడకలు తప్పుడు కేసులు పెట్టించారు. కానీ జరిగింది మీ హయాంలో కదా అని చాలామంది మహిళలు. మరొక అంశం ఏంటంటే శ్యామల గారు మరి అప్పుడు అంత యాక్టివ్గా ఉన్నారో లేరో, అమరావతి మహిళలండి. అమరావతి మహిళలంటే నడి రోడ్డు మీద దుశ్శాసన పర్వాన్ని కళ్ళ ముందు చూపించిన సంఘటనలు. సరే అది ఎవరు చేశారా ఏంటా ఆ వివాదాల్లోకి లేకపోతే చనిపోయిన దానికి అదొక పీడకలు అనుకుంటే వాళ్ళు కూడా మర్చిపోయారు. మళ్ళీ నేను తవ్వాలని చూడలేదు. సో రాజకీయాల్ని రాజకీయ పరంగా ఏదైనా తప్పులు జరిగితే అంశాలు పరిస్థితి ఇది కాదు, ఇది ఈ రకంగా చేద్దాం అని చెప్పి అధికార ప్రతిపక్షాల మధ్య ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కానీ అది లేకుండా మనం వన్ సైడే మాట్లాడతాం, మేమంతా కూడా శుద్ధపూసలమే, ఎదటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు అని మాట్లాడడమే ఇప్పుడు మళ్ళీ శ్యామల టార్గెట్ అయ్యారు. లక్ష్మికి అండగా ఉండాల్సిన కూటమి నేతలు ఆమెను అరెస్టు చేయించారట. పవన్ కళ్యాణ్లో ఉన్న ఆవేశం ఏమైపోయింది మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే ఆ సీను అసలు శ్యామల అక్కకు ఉందా అన్నది వాళ్ళు చేస్తున్న ట్రోల్స్. అసలు ఏంటి మీ స్ట్రేచర్ ఏంటి, మీరేంటి, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఒక శిఖరం, ఆ శిఖరాన్ని గురించి మీరు కామెంట్స్ చేయడం ఏంటని. అదే పవన్ కళ్యాణ్ కిరణ్ రాయలు ఏం జరిగిందో ఏంటో, ఆ అమ్మాయికి ఏమైనా అన్యాయం జరిగితే ఆమెను ఆదుకోండి అని చెప్పి హుక్కుం జారీ చేశాడు పవన్ కళ్యాణ్. ఇంట్లో కూర్చోలేదు, హుక్కుం జారీ చేశారు పార్టీ ఆఫీస్ నుంచి. మొన్న ఎవరో కోడి పందాలని ఫ్లెక్సీలు వేస్తే బయటికి అవతల తోశారు పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ నేచరు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగింది తెలిసినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డోర్ డెలివరీ చేస్తే
కనీసం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించారా? సరే, ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు, రాజకీయ నాయకులు మాట్లాడవలసినవి, నేను మాట్లాడవలసింది కాదు. యాజ్ ఎ జర్నలిస్ట్గా వాస్తవాలు నేను చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఇందులో ఎవరినో విమర్శించాలనో వేరే అంశమనో అవసరం లేదు. తప్పును తప్పుగా చెప్పాలి, ఒప్పును ఒప్పుగా చెప్పాలి. ఏ మహిళకి అన్యాయం జరిగితే, ఏ మహిళకి ఇబ్బంది పడితే మీ మహిళా నేతలు, మీ నాయకులు అండగా నిలబడ్డారు. సరే, మీరు అండగా నిలబడలేదని చెప్పి వీళ్ళు అండగా నిలబడకూడదు అని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా నిలబడాలి. యాక్షన్ తీసుకుంటున్నారే, విత్ ఇన్ అవర్స్లో తీసుకున్నారే. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే కదండి ఈ పరిస్థితికి వచ్చింది వైఎస్ఆర్సీపీ. అదెందుకు మర్చిపోతున్నారు? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల మాత్రమే ఇంత దారుణమైన ఓటమి చూశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలవడానికి కారణమే మీరు. నేను చాలాసార్లు చెప్పాను, ఆ నోవాటెల్ హోటల్లో బంధించకపోతే ఏమవునో మీరే బయట నుంచి ఎందుకు ప్యాకేజ్ స్టారు, ఆ స్టారు, ఈ స్టారు అన్నారు. కట్ చేస్తే స్టార్ పవర్ ఏంటో చూపించారు. ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో తెలియని పరిస్థితుల్లో బిక్కుమంటున్నారు 7 నెలలకే చాలామంది నేతలు. మరి ఈ టైంలో ఈవిడ తగుదనమ్మా అంటూ వచ్చి మళ్ళీ స్పీచ్లు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళ కామెంట్స్. ఇక మహిళల రక్షణ అని పవన్ అంటారు, ఆ పార్టీ నేతలు మాత్రం మహిళలను వేధిస్తున్నారు. కూటమి పాలనలో మహిళలు భయంతో బతుకుతున్నారు, వణికిపోతున్నారట. హోంమంత్రిగా మహిళ ఉన్నప్పటికీ ఆడవారికి రక్షణే లేదట. ఆడపిల్లల జోలికి వస్తే తొక్కిపెట్టి నార తీస్తామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? చూడండి, ఇక్కడ ఈ పాయింట్లన్నీ కూడా పవన్ కళ్యాణే టార్గెట్ ఆవిడికి. ఆ రోజా గారు వారసురాలని చెప్పి ఈవెన్ ట్రోల్ చేస్తున్నారు. మహిళలను వేధించడం కొంతమంది రాయలుగా ఫీల్ అవుతున్నారు. లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేస్తారని కిరణ్ రాయలకి ఎలా తెలుసు? ఆడపిల్లలకు అన్యాయం చేసిన వారిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా? శ్యామలపై జనసేన వీర మహిళలు, తెలుగు మహిళలు ఒక లెక్కల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమమ్మా శ్యామలక్క, వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అరాచకాలు మర్చిపోయావా అంటూ సెటైర్లు వేయడమే కాకుండా రోజా డూపుగా మారుతున్నావా? ఇప్పుడు ఆవిడది అయిపోయింది, ఆవిడ కాస్త సైలెంట్ అయింది. మరి ఆవిడ పాత్రని నువ్వు పోషిస్తున్నావా? ఆవిడ పాత్రను నువ్వు తీసుకుంటున్నావా? నోరు అదుపులో పెట్టుకోకపోతే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వీళ్ళు హెచ్చరిస్తున్నారు. నీతులు శుద్ధులు చెప్పేంత సీనులు మనకు లేవు, కాస్త జాగ్రత్తగా ఉండు. పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా, ఎందుకంటే పార్టీ అన్న తర్వాత చాలా రకాల అంశాలు ఉంటాయి, కోట్లాది మంది ఉంటారు. దానికి అంతటికీ కూడా ఒక మనిషిని ఆపాదించడం అన్నది కరెక్ట్ కాదు అని. ఇంతకుముందు ఆ రకంగా మీరు చేస్తే పర్లేదు. అసలు ఆడు ఏం మాట్లాడిందో ఒకసారి విందాం, ప్లే చేయండి. అది కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను, వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి, వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం 100 మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది. అది తప్పు కదా. వీళ్ళేదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎంత మంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని 100 కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి, ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది కూడా అవుతున్నారు. ఒక సినిమా చచ్చిపోతోంది వీళ్ళు మాట్లాడే ఒక 2 లైన్ల మాటల వల్ల. అది ఖచ్చితంగా తప్పే. ఎండ్ ఆఫ్ ద డే సినిమాని సినిమాలాగా చూడాలి, సినిమా బతకాలి, దానివల్ల కొన్ని కుటుంబాలు బతకాలి. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిగా నేను కోరుకునేది అదే. దయచేసి ప్లీజ్ ఎవరు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకండి, ఇదొక రిక్వెస్ట్. సరే, ఇది ఏదో బయట ఏదో వాళ్ళు వేశారు. ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ఇందులోనే మాట్లాడారు. ఇప్పుడు ఆ సినిమా తీసుకున్నట్టున్నారు మా వాళ్ళు. అయితే సినిమాలకు సంబంధించి దాన్ని బతికించాలని, తప్పకుండా బతికించండి. మరి గతంలో సినిమాలు డైరెక్టర్లు వచ్చినప్పుడు, నిర్మాతలు వచ్చినప్పుడు సాక్షాత్తు తెలుగువారి ఆరాధ్య దైవంగా ఎన్టీఆర్ గారు తర్వాత పూజించే చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా 2 చేతులు జోడించి వినమ్రతతో అడుగుతున్నానన్న స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు సినిమా వాళ్ళ గౌరవం, సినిమా వాళ్ళ గురించి ఆలోచించలేదా? అంటే ఏ అంశమైనా తిరిగి మీకే కొడుతుంది. తీసుకోండి, ఎందుకంటే 5 ఏళ్ల పాలనలో జరిగిన అంశాలు అలాంటివి. అనవసరమైన దానికి పోయి ప్రెస్ మీట్లు పెట్టి ఎంతో కొంత ఉన్న పరపతిని పాడు చేసుకోవద్దు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. రోజా లాంటి వాళ్ళనే డోంట్ కేర్ అనే స్టేజ్లో ఉన్నారు. కొత్తగా వచ్చిన శ్యామల గారు ఎంత అని సోషల్ మీడియాలో వస్తున్న అంశాలండి. ఇది వాళ్ళు డైరెక్ట్గా అన్నారని నేను చెప్పట్లేదు, ఎందుకంటే సోషల్ మీడియా అంత ఫాస్ట్ అయిపోయింది. మీరు కూడా ఊరుకోరు కదా. కిరణ్ రాయలు దాన్ని ఎంతలాగా వైరల్ చేశారు.
అదే నేను మాట్లాడింది, నా దాంట్లో కిరణ్ రాయలు మాట్లాడింది విపరీతంగా వైరల్ చేశారు ఆ వీడియోస్. ఓకే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపాదించుకుంటారు. ఇప్పుడు మీది కూడా అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి టార్గెట్ రాజకీయాలు మానేసి ప్రజల కోసం ఆలోచిస్తే మంచిదన్నది హితవు పలుకుతున్నారు. లేదు మేము శుద్ధులే చెప్తాము, పద్ధతులు పాటించము అంటే కాలం నిర్ణయించాలన్నది వాళ్ళ హెచ్చరిక. మరి చూద్దాం మరి శ్యామల గారు పరిస్థితి ఏంటన్నది. ఇక మరో విషయానికి వస్తే, పాలనపై చంద్రబాబు నాయుడు గారు పట్టు బిగిస్తున్నారా? ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా లేదా? చాలా ప్రెస్టేషన్లో ఉన్నారట రోజా గారు. ఎందుకంటే అధిష్టానం ఆవిడని పట్టించుకోవట్లేదు, జగన్ గారు కూడా ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు. నగరిలో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈవిడ నుంచి దూరం అయిపోతున్నారు. వేరే వాళ్ళు ఎవరన్నా జాయిన్ అవుదాం అనుకున్న రోజా గారు ప్లేసులో వాళ్ళకి పూర్తి ఆశీస్సులు పెద్దిరెడ్డి గారు ఇస్తున్నారట. సో అది ఆవిడ ఆవేదన, ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని. ఇక బెజవాడపై పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెడుతున్నారు. ఈ నెల 16వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవే ఇష్యూస్పై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు అనుష ఉండవల్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బాలకోటి గారు, అమరావతి బహుజన్ చేసి నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రేగిడి లక్ష్మణరావు, వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి సెషన్స్ మొదలవుతున్నాయట, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వెళ్ళే సూచనలు ఏమైనా ఉన్నాయా? గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబల్ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏంటనేది విషయం త్వరలో ప్రకటిస్తారండి. వెళ్తున్నారా లేదా అనేది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అంటే నేను ఒకసారి షాక్ అయ్యాను. ఖచ్చితంగా వెళ్తున్నారని చెప్తావేమో అని. ఏం చేస్తున్నారని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారా? అదేంటి ఆలోచించడం ఉండదే, వెళ్తున్నారా వెళ్ళలేదు అన్నది ఉంటది. కానీ ఖచ్చితంగా అసెంబ్లీలో సెషన్లో మనం పాల్గొనాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు. మరి 2-3 రోజుల్లో పార్టీ కార్యక్రమం